ఈరోజు మన అంశం కూడా ఆదివారం మనకు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఎటు పడితే అటు, ఎలా పడితే అలా ఆదివారాన్ని మన యొక్క హృదిలో కానీ మదిలో కానీ ఆషామాషిగా తీసుకోవద్దు. ఎందుకంటే అది దేవుడు మరి ఎంతగానో మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి మన కొరకు బలియాగముగా అర్పించి 3వ దినాన అనగా ఈ ఆదివారపు దినాన తిరిగి లేపిన దినము కాబట్టి, ప్రభువు యొక్క పునరుత్థాన దినము కాబట్టి మనమంతా కూడా దేవుని సన్నిధానములో ఆయనను మరి స్తుతించబద్దులమై ఉన్నాము. ఆయనకు కృతజ్ఞులమై ఉండాలి అన్నటువంటి మరి ధ్యాసతో మనమంతా కూడా మరి ఈ ఆదివారాన్ని ఎంతగా మనము ప్రేమించి మన జీవితాల్లో ఆ రోజు మరి ఈ రోజు అనగా ఈ ఆదివారపు దినాన ఆయనకు మహిమకరంగా జీవిస్తే తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదము నీ మీద, నీ కుటుంబం మీద, నీకు కలిగిన దాని అంతటి మీద క్షేమము, అభివృద్ధి దేవుడు దయచేస్తాడు. ఒకసారి ఒక ఊర్లో ఒక పోటీ పెట్టారట. ఆ పోటీ పేరు సోమరిపోతుల పోటీ. సోమరిపోతులు ఎవరున్నారు, అతి గొప్ప సోమరిపోతులు మరి మన యొక్క ఊర్లో ఎంతమంది ఉన్నారు అని తెలుసుకోవటానికి ఈ పోటీ మరి పెద్దలు ఏర్పాటు చేశారు. పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఈ సోమరిపోతుల పోటీలో మరి చివరికి జడ్జెస్ మరి ఎవరైతే మెంటర్స్ గా ఉన్నారో వారిలో అతి గొప్ప సోమరిపోతులు 3 ఉన్నారు మన ఊర్లో అని మరి వారికి ఎవరు మొదటిగా వస్తే ఒక బంగారు పతకం ఇచ్చేలా రెడీగా పెట్టుకున్నారన్నమాట. 3లో ఎవరు అతి గొప్ప సోమరిపోతు అని మరి వారు అంతా కూడా ఈ సమయంలో ఇంకా ఒక పోటీ ఏర్పాటు చేయగా అందులో 3లో ఎవరు అతి గొప్ప సోమరిపోతు అని ఇదిగో ఆ యొక్క బంగారు పతకాన్ని చూపిస్తూ, ఎవరు ముందుగా ఈ బంగారు పతకాన్ని మా దగ్గరికి వచ్చి తీసుకుంటారో వారే విన్నర్స్, వారే విజయం సాధించిన వారు అని చెప్పి ఒకసారిగా ఒక న్యాయాధిపతి మరి ఆ యొక్క జడ్జి లేచి ఆ యొక్క బంగారు పతకాన్ని చూపిస్తే ఇద్దరు పరుగున వచ్చి ఆ యొక్క బంగారు పతకాన్ని అందుకున్నారు. కానీ ఒక్కడు మాత్రము అలాగే కూర్చున్నాడు. ఏమయ్యా, నీకు బంగారు పతకం అక్కరలేదా అనంటే, నాకంత ఓపిక లేదండి, నేనైతే దాన్ని తీసుకోవడానికి నాకైతే అంత ఓపిక లేదండి అని చెప్పేసి అలాగే కూర్చున్నాడు. అప్పుడు జడ్జెస్, నీవే అతి గొప్ప సోమరిపోతువు అని అతనికి సన్మానం చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది నవ్వుకోవడానికి బాగానే ఉంది, కానీ మనలో కూడా చాలా మంది నిజంగా సోమరులుగా జీవిస్తూ ఉన్నారు, సోమరిపోతులుగా జీవిస్తూ ఉన్నారు. పోతులు చాలా ఉన్నాయి. సోమరిపోతు అని, తిండిపోతు అని, నిద్రపోతు అని, త్రాగుబోతు అని, ఇలా బైబిల్ గ్రంథంలో చాలా పోతులు ఉన్నాయి. అయితే నిజముగా సోమరిపోతులు చాలా మంది ఈరోజు మరి ఉన్నారు. ఈ ఆదివారపు దినాన కూడా నిద్ర లేవకుండా అలాగే చేతులు ముడుచుకొని ఇంకొంచెం సేపు పడుకుంటాను, ఇంకొంచెం సేపు నిద్రపోతాను, ఇంకొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుంటాను అని అలాగే బెడ్షీట్ కప్పుకొని లేవలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. అయితే నీవు ఈ విధంగా రావటము, ఈ విధంగా కూర్చోవటం అనేది నీకు ఆశీర్వాదకరం. నిజంగా మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కానీ దానిని పైకి లేవనెత్తలేడట. ఎందుకంటే సోమరులు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది, సోమరులు దరిద్రములు ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే శ్రద్ధ గలవారు దీవించబడతారు, శ్రద్ధ గలవారు ఆశీర్వదించబడతారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, బద్ధకముగా పనిచేయువాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవారు ఐశ్వర్యవంతులగురు. దేవుని బిడ్డలారా, మరి శ్రద్ధ కలిగి మనం ఉంటే ఆశీర్వాదము మన వెన్నంటే ఉంటుంది, ఆశీర్వాదము నీ వెంటనే వస్తుంది. మరి శ్రద్ధ కలిగి జీవిస్తున్నావా? ఈ ఆదివారాన్ని నీవు శ్రద్ధ కలిగి దేవుని సన్నిధానములో భక్తితో నా దేవుణ్ణి నేను ఆరాధించాలి, నా దేవుణ్ణి నేను పూజించాలి, నా దేవుణ్ణి నేను ఘనపరచాలి అని నీవు ఇష్టపడుతున్నావా? మరి అయితే నీవు ఐశ్వర్యవంతుడవే, నీవు ధన్యుడవే, ధన్యురాలవే. చూడండి, ఒకసారి యెషయా గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. 58వ అధ్యాయం 13-14 వాక్యాలు చూస్తే అక్కడ విశ్రాంతి దినము గురించి వ్రాస్తున్నారు. ఇక్కడ మనము క్లారిటీగా తెలుసుకోవాలి అంటే, పాత నిబంధనలో దేవుడు విశ్రాంతి దినాన్ని ఆయన ఎక్కువగా మరి ప్రాముఖ్యంగా మరి మనకు ఎంచి దానిని జాగ్రత్తగా ఆచరించాలని చెప్పాడు. మరి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఇదిగో విశ్రాంతి దినము కాస్త ప్రభువు దినం అనగా మరి ప్రభువు యొక్క పునరుత్థాన దినము ఏదైతే ఉందో దానిని ప్రాముఖ్యంగా
ప్రభువు దినముగా ఎంచి మనము దేవుని స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే మరి పాత నిబంధన గ్రంథములో విశ్రాంతి దినము, మరి కొత్త నిబంధన గ్రంథములో ఆదివారము ప్రభువు దినము. ఏది ప్రాముఖ్యము అంటే మన జీవితాల్లో గమనించాలి, ప్రభువు దినాన్ని మనము జాగ్రత్తగా మనము ఆ రోజు జీవించవలసిన బద్దులమై ఉన్నాం. దాన్ని మరి పాత నిబంధన గ్రంథంలో ఆ యొక్క విశ్రాంతి దినమైనటువంటి మరి దినాన్ని దేవుడు ఎంత గొప్పగా మనము ఆచరిస్తే, ఎంత గొప్పగా మనము ఆ రోజు గనక జీవిస్తే ఎలా మనకి ఆశీర్వాదాలు వస్తాయో ఒకసారి చూడండి. 58వ అధ్యాయం యెషయా గ్రంథం 13-14 వాక్యాలు చూస్తే, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనది అనియు అనుకొని దాని ఘనముగా నీవు ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల, ఇవన్నీ పైన కండిషన్ అప్లై, ఆజ్ఞలు ఇవన్నీ కూడా మనకు దేవుడు మరి ఇవి గనక మీరు చేస్తే, ఇక్కడ కింద ప్రామిస్ చేస్తున్నాడు, నేను మీకేమి ఇస్తాను, నేను మీకేం చేస్తాను, మీరు ఎలా ఉంటారు అన్నటువంటి దానికి కింద ఆయన మనకు చక్కగా సమాధానం చెబుతున్నాడు. నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉన్నది. ఆ యొక్క సంపూర్ణ సంతోషాన్ని నీవు అనుభవిస్తావు అని చెబుతున్నాడు. మరి అంతేకాదు, దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తాను. అంతేకాదు, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములోనికి ఉంచుతాను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఆయన సీల్ చేసేసాడు, సైన్ చేసేసి మరి స్టాంప్ వేసేసాడు. మరి ఈ వాగ్దానము చాలా అద్భుతమైన వాగ్దానం. మనము ప్రభువు దినాన్ని మనము విశ్రాంతి దినముగా, ఇదిగో దేవుని సన్నిధానములో ఎంత ఘనంగా ఆ రోజు మనము వ్యాపారము చేయకుండా ప్రతిష్ఠితమైనటువంటి దినమని ఊరకుండి మనోహరమైనదని ఎంచి ఘనంగా మనము ఆచరిస్తే, ఇష్టమైన పనులు చేయక వ్యాపారము చేయక లోక వార్తలు చెప్పుకొనకుండా ఉంటే ఎంత ఆశీర్వాదమో. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ సందేశాలను దయచేసి 10 మందికి షేర్ చేయమని ప్రభువు నామమున ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.